నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. పారిశ్రామిక ప్రగతితో తొండంగి మండలంలోని సముద్ర తీరమైన కోన స్వరూపమే మారిపోయిందని మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. ఎస్ఈజెడ్ పారిశ్రామీకరణకు కేరాఫ్గా నిలిచిందని, ఇక పోర్టు పూర్తి స్థాయిలో కార్యకలాపాలు మొదలు పెడితే తీర ప్రాంతమంతా అభివృద్ధికి దిక్సూచిగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. కాలుష్య గంటికలు మోగించని మరిన్ని పరిశ్రమలను ప్రోత్సహిస్తామని పేర్కొన్న యనమల, కోనలోని మత్స్యకార మరియు మాధవ సామాజిక వర్గాలను తాను రెండు కళ్ళుగా భావిస్తున్నానన్నారు. తొండంగి మండలంలోని కోన ప్రాంతం పరిశ్రమలకు అనువైన సముద్ర తీరం ఉండడం వల్ల భవిష్యత్తులో పారిశ్రామికంగా మరింత పురోభివృద్ధి సాధిస్తుందని మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. తేటగుంట క్యాంపు కార్యాలయంలో సీనియర్ నేత యనమల రాజేష్ ఆధ్వర్యంలో మండల టీడీపీ అధ్యక్షుడు చొక్కా అప్పారావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న యనమల, పరిశ్రమల స్థాపన వల్ల కొంత నష్టం జరుగుతున్నా ఆ నష్టాలను అధిగమించేందుకు కాలుష్యం వెదజల్లని పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నామని, ఇప్పటికే ఉన్న పరిశ్రమల నుంచి కాలుష్య నివారణ చర్యలకు ఆదేశించడం జరిగిందన్నారు. మత్స్య సంపదపై కాలుష్య ప్రభావం చూపిస్తుందని, దీనిని దృష్టిలో ఉంచుకుని కూటమి ప్రభుత్వం మత్స్యకారుల నష్టాన్ని పూడ్చేందుకు ఆర్థిక సాయం అందిస్తుందన్నారు. తాను రాజకీయాల్లోకి వచ్చే సమయంలో ఉన్న కోన ఈ 40 ఏళ్లలో రూపురేఖలు మారిపోయి పారిశ్రామిక ప్రగతికి బాటలు పరిచిందన్నారు. ఎస్ఈజెడ్ పోర్టు ఏర్పాటు కావడంతో అన్ని కార్యకలాపాలు పూర్తి స్థాయిలో ప్రారంభమైతే కోనంతా అభివృద్ధి తాండవం చేస్తుందన్నారు. కోనలో ఉన్న మత్స్యకారులు, యాదవ సామాజిక వర్గాలను రెండు కళ్ళుగా భావించి వారి ఆర్థిక జీవన ప్రమాణాలు మెరుగుదలకు కృషి చేయడం జరిగిందన్నారు. కోన పారిశ్రామిక వాడగా ఎదుగుతున్నందున మున్ముందు ఉద్యోగ ఉపాధి అవకాశాలు దండిగా ఉంటాయని, పిల్లలను ఉన్నత చదువులకు పంపితే బంగారు భవిష్యత్తు ఉంటుందని యనమల పేర్కొన్నారు. రాజకీయాల్లో వచ్చేటప్పటికి ఆ నియోజకవర్గం అన్ని నియోజకవర్గాలతో పోలిస్తే చాలా వెనకబడి ఉంది. అటువంటి వెనకబడిన నియోజకవర్గం ఈ రోజున మనం అభివృద్ధి పనులలో నడిపిస్తూ ఉన్నాం. ఎమ్మెల్యే గారు, సిఏ గారు, రాజేష్, మిగతా నియోజకవర్గం అనేటువంటి నాయకులు కలిసి పనిచేసేటువంటి మనస్తత్వం ఉందా. అదేవిధంగా ఈనాడు ఎవరు ఎక్కువగా తక్కువగా రాజకీయాలు అందరూ సమానంగా, అంతేగాని గ్రామాల్లో పనిచేస్తేనే మా నాయకత్వం నిలబడుతుంది. ఆ నాయకత్వం పటిష్టంగా ఉంటేనే, పార్టీ నాయకత్వం పటిష్టంగా ఉంటేనే ఈ గ్రామాల అభివృద్ధి చెందుతాం. ఇంత గ్రామాల అభివృద్ధి చెందాలంటే ముందు గ్రామాల్లో ఉండేటువంటి వాళ్ళలో రాజకీయాలు అనేటువంటి ఓటేసుకునేటువంటి ఆరోగ్య ఎలక్షన్లు వచ్చినప్పుడు గవర్నమెంట్ ఓటు వాళ్ళు వేసుకుంటారు. కానీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత 5 సంవత్సరాలు మన పోరాడుకుంటూ వెళ్ళాలనుకుంటే రాజకీయంగా గ్రామాలు నష్టపోయాయి. చేత మీ అందరూ కూడా కలిసి ఈరోజున పార్టీని బలోపేతం చేయడానికి అందరూ కలిసి మీ అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. మన ఉద్దేశం ఒకటే, ఈనాడు ప్రాంతాలు అంతా కూడా చాలా బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతుంది. మిగతా ప్రాంతాలను కూడా అభివృద్ధి చేసిన ప్రాంతాలను సముద్ర తీర ప్రాంతంగా పెట్టడానికి ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఈనాడు ఎస్ఈజెడ్ రావడం, పోర్ట్ రావడం, ఇండస్ట్రీస్ రావడం, అదేవిధంగా మిగతా అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు రావడం, ఇది జరుగుతున్నప్పుడు కూడా ఒక సమస్య కూడా ఉంది. ఎందుకంటే సముద్రం పొల్యూషన్ వల్ల చేపలు కూడా సరిగ్గా పడకపోవడం అనేటువంటి మొదటి నేను చెప్తూనే ఉన్నాను. అయితే మొత్తం రాష్ట్రంలో, దేశంలో ఉండేటువంటి ఏరియా సముద్రం అటువైపు కేరళలో ఉండేటువంటి సముద్రం, మన సముద్రం తీసుకుంటే కేరళలో అటు చేపలు బాగా పడతాయి. అదేవిధంగా మన దగ్గరికి వచ్చేటప్పుడు చేపలు సరిగ్గా పడడం అనేటువంటి మా వాళ్ళు చెప్పేదే కాకుండా రైతు ప్రకారంగా కూడా చెప్తున్నారు. ఇంట్లో పొల్యూషన్ లేకపోతే మరొక కారణం తెలియదు. కానీ ఇంతకుముందు ఉన్నంత వేటకి వెళ్తే చేపలు పడే పరిస్థితి ఈరోజు కనపడ్డారు. దీనికి అనేక కారణాలు ఉండదు. పొల్యూషన్ కూడా దాంట్లో కారణం. అందులో ఇండస్ట్రీస్ ఎవరైతే పరిశ్రమలు పెడుతున్నారో వాళ్ళు పొల్యూషన్ లేకుండా ఉండేటువంటి పరిశ్రమలు పెట్టుకోవద్దు. అదేవిధంగా ఇప్పుడు మీకు టెక్నాలజీ ప్రకారంగా కూడా ఇంకా పొల్యూషన్ తగ్గేటువంటి పరిస్థితి ఉంది. మీరు 4 రూపాయలు ఖర్చు పెట్టినప్పుడు కూడా పొల్యూషన్ లేకుండా ఉండేటువంటి తక్కువగా పొల్యూషన్ ఉండేటువంటి ఇండస్ట్రీస్ కూడా పెట్టుకోండి. ఎందుకంటే ఈ ప్రాంతంలో అంతా కూడా సముద్రం మీద వచ్చేటువంటి ప్రధానికం, అదేవిధంగా కొంతమంది భూమి మీద వచ్చేటువంటి ప్రధానికం, భూములు పాడవుతాయి, సముద్రం పాడవుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని ఆ రోజు నుంచి కూడా చెప్తూనే ఉన్నా. ఆ విధంగా వారి
హెచ్చరిస్తూ ఉన్నాం. అంటే మనకి అందుకే మీకు ఏదైతే నష్టపోతున్నారో దానికి తగ్గట్టుగా మీ అందరికీ కూడా పరిహారం కూడా ఇస్తున్నారు. చాలా మంది కూడా మొదలు ఇస్తారు, పరిహారం మనం కూడా ఇచ్చుంటారు, మరి ఇప్పుడు కూడా మళ్ళీ ఇస్తారు. అంటే నష్టపోయేదానికి కూడా ప్రభుత్వం కూడా మన 20,000 ఒక్కొక్కరికి 20,000 ఇచ్చారు. మా ప్రభుత్వం కూడా ఇది కాకుండా పరిశ్రమలు కూడా ఇస్తారు. అంటే మీకు ఏ నష్టం జరగకుండా చూసేటువంటి బాధ్యత మాదని కూడా మీకు ప్రధానంగా మీరు అందరూ కూడా ధైర్యంగా ఉండండి. మనకి ఇంకేంటంటే పిల్లలు కూడా బాగా చదివించండి. పరిశ్రమలో వచ్చే పిల్లలు కూడా పరిశ్రమ ఉద్యోగాలు వస్తే వాళ్ళు కూడా నిత్యం ఈ యొక్క మీ శ్రమ మీదే కాకుండా వాళ్ళు చదువుకుని పైకి వస్తే వాళ్ళు కూడా బాగుపడతారు. మీ కుటుంబాలు కూడా పైకి వస్తే ఇలా చూస్తాం. ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, చిన్న అధికారులు కూడా చాలామంది ఆఫీసర్లు కూడా ఉన్నారు. వాళ్ళంతా పైకి ఎలా వచ్చారు, చదువుకు పైకి వచ్చారు. లేదు మనం కష్టపడినప్పుడు కూడా మనం రాబోయే పిల్లలందరూ కూడా పిల్లలందరూ కూడా చదివించుకుంటే వాళ్ళు కూడా మంచి ఉద్యోగాలకు వస్తారు. మనకు చాలా పరిశ్రమలు వస్తున్నాయి కాబట్టి మండలి కానీ ఇటువైపు కానీ అన్ని పరిశ్రమలు వస్తున్నాయి కాబట్టి వాళ్ళకి అవకాశాలు వస్తాయి. అవకాశానికి ఇప్పుడు వీలైనంత వరకు మన ఉద్యోగాలు కల్పించడం, మీకు జీవనోపాధికి నష్టం లేకుండా మీకు పరిస్థితిని చూసేటువంటి బాధ్యత ఎమ్మెల్యే గారు నేను అమలు తీసుకుంటామని కూడా మరొకసారి మనం చేస్తూ అభివృద్ధికి ఎప్పుడు మనం అందుబాటులో అదేవిధంగా అభివృద్ధి కలిగితే మానవ అభివృద్ధి కూడా తగ్గిపోతుంది. అంటే అభివృద్ధి జరగాలి, దాంట్లో కొన్ని నష్టాలు కూడా జరుగుతాయి. అభివృద్ధి జరిగేటప్పుడు కొన్ని నష్టాలు ఆ నష్టాలను కలిగించకపోతే మనం లాంగ్ రన్లో మన మానవ కూడా అభివృద్ధి జరుగుతారు. మన ప్రాంతం కూడా జరుగుతుంది, మీరు కూడా అభివృద్ధి చేస్తారు. ఒకప్పుడు నేను 82లో పవన్ ప్రాంతంలో ఎన్నికల ప్రచారం మొట్టమొదటి ఎలా ఉండేది, ఇప్పుడు పవన్ ప్రాంతం ఎలా ఉండేది మీకే తెలిసింది. ఇప్పుడున్న పొరపాటు తెలియకపోవచ్చు. 25 అంటే దాదాపు 4 సంవత్సరాల క్రితం ఆ రోజున పవన్ ప్రాంతం ఎలా ఉండేదో ఆ రోజున ప్రజలు కొద్దిమంది ఉన్నారు, చాలా కొద్దిమంది ఉన్నారు. వాళ్ళకి తెలిసింది. ఈ రోజున పవన్ ప్రాంతం ఈరోజు మీ అందరికీ కూడా తెలుసు ఎంత తేడా కనిపిస్తుందో. ఎందుకంటే ఎక్కువ తేడా భవిష్యత్తులో వస్తుంది. ఎందుకంటే పోర్ట్ రావడం వల్ల ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అవి కూడా కొంచెం దగ్గర చేస్తారు. మా దగ్గర పోర్ట్ చాలా డీపోర్ట్ పోర్ట్ అంటే చాలా వస్తాయి. 40 కోట్లు అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు వస్తాయి. అది కూడా మనం కొంచెం నష్టమైనప్పుడు కూడా భరాయించాలి. ఆ భరాయించేది నష్టపరిహారం కూడా మేము వీలైన చదువుతాము. అదేవిధంగా పరిశ్రమలు చూస్తాం. తీసుకుని మనం జరిగేటువంటి వర్గాల్లో మీరు నష్టపెట్టుకోవాలి. భూమి పోయిన రైతున్నారు, చాలామంది భూములు పోయి అయినా చాలామంది ఆ పరిహారం తీసుకుని వేరే చోట భూములు పోతుంది. అభివృద్ధి చెందిన వాళ్ళు కూడా ఆ డబ్బు వచ్చింది తీసుకొచ్చినట్టు వాడి కూడా అలా చేయకూడదు. ప్రభుత్వం కానీ వేరే విధంగా పరిహారం వచ్చినప్పుడు దాన్ని సభ్యులను ఖర్చులు మన పిల్లలు చదివించుకుంటే వీరంతా కూడా భవిష్యత్తులో కుటుంబాలన్నీ పైకి వస్తాయి. అందరూ పైకి కావాలని ఆశించేది తెలుగుదేశం పార్టీ, పేదలకు పోవాలని ఆశించేది తెలుగుదేశం పార్టీ, పేదలకు పోవాలని మొదటి కూడా కృషి చేస్తుంది మన ప్రభుత్వం. ఆ విధంగా మీకు ఏది కావాల్సినప్పుడు కూడా కార్మికులు రాజేశ్వరారు చాలామంది నాయకులు కూడా అందరితో మాట్లాడితే ఆయన ఎమ్మెల్యేలను తర్వాత ఏదైనా అవసరం అంటే నేను కూడా మాట్లాడతాను. అందువల్ల ఈరోజు మీరు అందరూ కూడా పార్టీలు మరొకసారి అందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారి తరఫున అందరి తరఫున స్వాగతం. అందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేస్తారు. The news sponsored by Vaira Family Restaurant, నేషనల్ హైవే ఏటుగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా.